నేను ఫస్ట్ ఆ పూజ కూర్చున్నప్పుడే ముందే అంటే ఈరోజు పూజ ఉందని అన్నప్పుడే నాన్ వెజ్ తినకూడదు ఫస్ట్. అంటే కంప్లీట్ డిస్ప్లాంటింగ్ అయ్యేంత వరకు కూడా ఓ అనేది ఒక నియమం పెట్టుకున్నా. నేను రెండోసారి ఇది జరిగింది నాకు. శతమానం భవతి చేసేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి లాస్ట్లో వస్తుంది కదా ఎపిసోడ్. అవును అవును సో ఒక భక్తితో చేయాలని నేను ఆ 1.5 month 45 days ఆల్మోస్ట్ 2 months అనుకోండి కంటిన్యూగా ఏం ముట్టుకోలేదు. అందరూ టేబుల్ మీద కూర్చున్నప్పుడు అన్నీ వస్తాయి కదా, అవును అవును ప్రొడక్షన్ వాళ్ళు అన్ని పెట్టేస్తారు కదా. పెడతారు కదా. సార్ మీరు ఎందుకు తినట్లేదు అని అడిగేవారు. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. బాబు నేను ఈ సినిమా అయిపోయేదాకా తినకూడదు అనుకున్నాను. అంటే మనసులో మాట చెప్పకుండా ఇలా చెప్పేవాడిని. సో అది ఎంత అంటే మనం కోరిక బలంగా ఉంటే ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు. సో ఆ విధంగా అనుకున్నది ఇది కూడా. సో ఆ నియమ నిష్టలతో ఉన్నాం. దట్స్ రియలీ సో నైస్ అండి. ఇంతకీ మీరైతే కుంభమేళ చూసి వచ్చాను. తర్వాత ఇంకా మనకు మన రిలీజియస్ మీద కానీ, రెండోది స్పిరిచువల్స్ మీద కానీ, ఒక హిందూ అనేది ఏంటి అనేది వరల్డ్ వైడ్గా ఈరోజు చాలా వరకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీబడి నోస్, అంటే సెర్చ్ చేస్తున్నారు కూడా అది ఏంటి అనేది. కానీ మహాకుంభమేళలో నేను 1 month దాకా ఉన్నప్పుడు ఫస్ట్ సెక్టార్ మాది. సెక్టార్ 1లోనే ఇది అమ్యూజ్మెంట్ జోన్ ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ త్రివేణి సంగమంకి వెళ్తుంటారు. అక్కడ దగ్గరలోనే అలపి మందిర్ ఉంది. ఆయన రాముడు రామాయణంలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకోమన్నారంట హనుమంతుని. సో ఆయన అక్కడ పొనుకో ఉంటాడు. ఓకే, ఆ టెంపుల్ చాలా ఫేమస్ అది. అసలు అచ్చంగా ఆయన నిద్రిస్తున్నట్టే ఉంటాడు ఆడ. రైట్, ఎవరు వెళ్ళినా కూడా ఆయన దర్శించుకోవాలి. అది అక్బర్ కోటకి ప్రయాగరాజ్లో ఉన్న ఫేమస్ లో 2 temples బాగా ఫేమస్. మిగతా ఏది ఎత్తుకున్నా కొద్ది దూరంగా అవుట్ ఆఫ్ సిటీకి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా ఈ 2 దర్శించుకున్నా. కుంభమేళాకి మేము వెళ్ళి చూడగలిగే అవకాశం లేదు కాబట్టి మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, వర్క్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. యాక్చువల్లీ రామ మందిరంతో పాటు కుంభమేళాలో ఇంకేమున్నాయి, వాటి విశేషాలు ఒకసారి. కుంభమేళాలో ఇప్పుడు అంటే మనకు వచ్చే వీళ్ళు సాధువులు కానీ, మన ఏది అఘోరీలు కానీ, నాగ సాధువులు కానీ, దట్ ఈస్ ఇంకా మనకు నెవర్ సీ చూడలేము, ఇంకా జన్మలో చూడలేము. నాకు ఆ అదృష్టం దొరికింది. ఎందుకంటే 13వ తారీఖున వాళ్ళు రావడం స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక 3 days ఉన్నారు, రావడం వెళ్ళడం. వెళ్ళిపోయిన తర్వాత ఎలా వెళ్ళారు కూడా తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రం యూపీ ప్రభుత్వం మాత్రం వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా స్వాగతం పలికింది. స్వాగతం పలకడం కానీ అవన్నీ కూడా చాలా చక్కగా చేశారు వాళ్ళు. ఈ అంటే చిన్నది అనకూడదు కానీ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, అంతమంది ఫైర్ అయింది కానీ, అక్కడికి వచ్చే కోట్ల మంది ప్రజలు కంట్రోల్ చేయడం అనేది కూడా అంత చిన్న విషయం కాదు. మేము చూస్తున్నాం కదా, అంటే వెహికల్స్ ఆపోజిట్ వెళ్ళిపోతున్నారు. కార్లు కానీ ఏమైనా కానీ, బైకులు కానీ, ఆటోలు కానీ, వీళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాం కదా, రోడ్లో వెళ్ళాలి కదా అంటే కుదరదు. అక్కడ వెళ్ళారు కూడా. అక్కడ ఆపోజిట్లో వెళ్తేనే వాడు డెస్టినేషన్ చేరుకోగలుగుతాడు. అలాంటి పరిస్థితి అక్కడ. క్రోర్స్ ఆఫ్ పీపుల్. అది మాత్రం మేము కళ్ళారో చూసాం. అంటే అది చూసిన తర్వాత అనిపించింది, అంటే ఇంత ఉందా మన హిందూయిజంలో స్పిరిచువల్గా కానీ, అంటే మనుషులలో ఉన్నటువంటి ఏదైతే ఆ స్పిరిచువాలిటీ ఇంత ఉందా, భక్తి, ఆ భక్తిని ఈ జన సమూహం లాగా మహాకుంభమేళకి రెప్పిస్తున్నారు. దట్ ఈజ్ ఒకటి. రెండోది ఆ పుణ్య స్నానం అంటున్నాం కదా, మనం ఒక చిన్న చెరువులో మునగడానికే భయపడతాం, మామూలు చెరువుల్లో వెళ్ళిపోయి మునగడానికే. అట్లాంటిది ఆ నదిలో చలిలో వచ్చి మునుగుతున్నారు. ఎవరికి ఏమి కాల. ఇప్పటికీ ఆ న్యూస్ రాలి, భగవంతుడి ధర్మాన రాకూడదు, వాడికి ఏదో డిసీజ్ అయినది, వైరల్ వచ్చింది, ఫీవర్లు అయినాయి, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ అయ్యారు, అవి రాలా ఇంతవరకు. అది జరగకూడదు. కానీ పవిత్రత అనేది ఎంత గొప్పగా ఉంది అక్కడ. అది మాత్రం గ్రేట్ అసలు ఒక విధంగా చెప్పాలంటే. అంటే మీరు డిజైన్ చేసిన ఈ టెంపుల్ లాంటివి ఇంకా ఉన్నాయండి అక్కడ మిగతా ఆ ప్లేస్? లేదు, అదొకటే. నేను ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఇచ్చాను. వీళ్ళు చాలా మల్టిపుల్ బిజినెస్ కింద చేశారు. ల్యాండ్స్ వచ్చాయి వాళ్ళకి, యాక్టివ్ జోన్ అనేసి అక్కడ స్టాల్స్. రెండోది వాళ్ళ ఆఫీస్ కానీ, రెండోది ఫుడ్ కోర్ట్స్ అని. ఈ మందిర్ హనుమాన్ మందిర్ పక్కనే ఉంటుంది అది ఫుడ్ కోర్ట్. అది రైట్ రైట్ అమ్యూజ్మెంట్.
సపోజ్ కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అక్కడ చూడాల్సినవి కొన్ని ఇందాక మీరు చెప్పారు, అంటే మీకు తెలిసిన విషయాలు ఏమైనా కొంచెం చెప్తే వాళ్ళకి ఉపయోగపడతాయా? అయితే ఇప్పుడు రామ మందిర్ కూడా వాళ్ళు ఆపారని చెప్పేసి న్యూస్ వింటున్నాం. ఎందుకంటే ఇక్కడ తాకిడి అక్కడ మళ్ళీ రద్దీ ఎక్కువ అవుతుంది. అవును అవును. సో అలాంటి వాళ్ళు కూడా మేము ఇచ్చిన రిప్లికా మందిర్ రామ మందిర్ కూడా దర్శనం చేసుకోవచ్చు అక్కడ. కరెక్ట్. అదొకటి. ఈయన హనుమాన్ బడే హనుమాన్ అంటారు అక్కడ హనుమంతుడిని, ఆయన దర్శనం చేయొచ్చు. అలేపి మాత ఆమె దర్శనం చేసుకోవచ్చు. నాకు తెలిసింది ఈ 2-3 ప్లేసెస్. సంగమం, నదీ సంగమం అనేది త్రివేణి సంగమం. అందరూ కూడా త్రివేణి సంఘంలోనే స్నానం చేయాలంటారు. త్రివేణి సంఘం అనే కాదు, ఆ గంగమ్మ తల్లి ఎక్కడ స్నానం చేసినా కూడా పుణ్యమే. సో ఈ సందర్భంగా మన తెలుగు ప్రజలందరికీ మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. తెలుగు ప్రజలందరికీ కూడా మహాకుంభమేళాకి వీలైనంత వరకు మీకు పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి నదీ స్నానం చేయండి. పుణ్యం అనేది పరమాత్మనికి వదిలేసేయండి. పుణ్యం వస్తుందా లేదనేది. కానీ ఒక భక్తి విశ్వాసాలు ఎవరైనా కూడా ఉన్నా కూడా వెళ్ళి ఒక్కసారైనా వెళ్ళి స్నానం చేస్తే ధన్యుడు అవుతారన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే నేను నమ్ముతాను దేవుణ్ణి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విశ్వాసం వచ్చింది, మరింత విశ్వాసం పెరిగింది నాకు. ఈ అవకాశం నాకు రావడం అనేది ఆద్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్, శ్రేయాస్ గ్రూపు, శ్రీనివాస్ గారు ఇవ్వడం, అదేవిధంగా శ్రీ గరుడ రామ్ మందిర్ ఎవరైతే అధినేత ఉన్నాడో ఆయన దుర్గాప్రసాద్ వాళ్ళ ద్వారా కూడా కలిసి చేయడం. దీంట్లో మెయిన్ ఇంకొక పార్ట్నర్గా ఉన్నారు బిఆర్ శెట్టి గారు, విపుల్ గారు అని వాళ్ళు. సో టీమ్ ఆఫ్ వర్క్ కింద చేసాం. అండ్ గోపి ఈజ్ ద మెయిన్ పర్సన్ ఆఫ్ ది టెంపుల్కి సంబంధించిన ఆయన కూడా, గోపి అండ్ హిస్ టీమ్ అందరితో కూడా కలిసి అవకాశం నాకు ఒక ఇతని ద్వారా రావడం అనేది గొప్ప అవకాశం. ఇంకొకటి, రామ్ మందిర్ని నేనైతే అయోధ్యకి ఇప్పటి వరకు వెళ్ళలేదు. వెళ్ళాలనుకున్నాను కానీ నాకున్న ఈ వర్క్ ప్రెషర్లో పోలేకపోయాను. కనీసం ఒకసారి వెళ్దామని. కానీ ఉన్నటువంటి ఏదైతే ఆ స్ట్రక్చరు, ఆ లెంగ్త్ కానీ హైట్ కానీ విడ్త్ కానీ ఎలా చేసామంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాకు అంతకుముందు వాళ్ళు సెట్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బట్టి 140 అడుగులు తీసుకున్నాం పొడవు, 120 అడుగులు విడ్త్ తీసుకున్నాం, హైట్ వచ్చి 81 ఫీట్ తీసుకున్నాం. ఇదంతా కూడా 50% ఆఫ్ ది ఒరిజినల్ రామ్ మందిర్కి సంబంధించింది. అక్కడ పొడవు చూస్తే 360 అడుగులు ఉంటుంది దానికి. అదే విడ్త్ చూసుకున్నప్పుడు 235 అడుగుల దాకా విడ్త్ ఉంటుంది. హైట్ 161 ఫీట్ ఉంటుంది. అందులో సగభాగం అంటే 81 ఫీటే. సో అలా మేము స్కేల్ని 50% స్కేల్కి చేయగలిగాం దాన్ని. సో అంత స్కేల్ చేయాలనుకుంటే మనకు స్కోప్ ఆఫ్ ఏదైతే టైం కానీ ఇవన్నీ కూడా సరిపోవు. కాబట్టి దాన్ని ఒరిజినాలిటీని దెబ్బతినకూడదు. ఏదైతే ఆ స్ట్రక్చరల్ ఓవరాల్ ఫార్మేషన్ ఉంటుందో దాన్ని దెబ్బతినకుండా దాన్ని కాపాడుకుంటూ, అంటే మన పూర్వం ఏదైతే ఆ శైలి టెంపుల్ ఆర్కిటెక్చరల్స్ ఏదైతే ఉంటాయో ఆ నమూనాన్ని దెబ్బతీయకుండా దాన్ని రిప్లికా అనేది అన్ని మేము ఆ రిజెంబుల్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అన్ని మేము అలా తీసుకొచ్చాం దాంట్లో. దానికి ఎవరైతే ఉన్నారో ఈ గోపి కానీ ఈ దుర్గాప్రసాద్ వాళ్ళు వాళ్ళ టీము వీళ్ళందరూ కూడా దాంట్లో మెయిన్ పాత్ర వాళ్ళది. రైట్. చాలా సంతోషం రమణ గారు. అన్నింటికన్నా మించి మీరు అక్కడ రామ మందిరం ఒక రెప్లికాని మీరు తయారు చేయడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి నిజమైన గుళ్ళకు సంబంధించి మీకు ఇంకెంతో మంచి వర్క్ రావాలని, అలాగే మీ జీవితంలో అప్పుడు ఇందాక మీరు అన్నారు ఇలాంటి గొప్ప అవకాశం రావడం నాకు చాలా అదృష్టం అని చెప్పని, రెప్లికానే కాదు నిజంగానే గుళ్ళు మీకు చక్కగా మాకు చేసి పెట్టండి అని అంత గొప్ప అవకాశాలు మీకు రావాలని అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్ రమణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.